Hi everyone. Okay. Yeah. Yeah. Thank you all for coming here. Agra Babu. Yeah. Okay. థ్యాంక్స్ టు మీడియా అండ్ ఫ్రెండ్స్, పిలవగలను వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సైలెంట్గా ఉంటే వినిపిస్తుంది. ఓకే. యా. సో నా పేరు యువతేజ. ఈ పంజరం మూవీలో మళ్ళీ క్యారెక్టర్ ప్లే చేశాను. మా డైరెక్టర్ నా క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం, లైక్ లుక్స్ వైజ్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్, ఐ జస్ట్ లవ్డ్ ఇట్. సాయి బ్రో, ఒక్కసారి నా పక్కకి రావాలి. మా కెప్టెన్ గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు, ఈ ఈవెంట్ అస్సలు సరిపోదు. సో ల్యాగ్ లేకుండా చిన్నగా లవ్ యూ బ్రో, థ్యాంక్ యూ. అనిల్ గురించి చెప్పాలి. అనిల్ దా, చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ వీడు. యాక్చువల్గా నాకు సినిమాలోకి రావాలన్న ఆశ లేనప్పుడు వీడే, లైక్ వీడికి రావాలనిపించి చాలా ట్రయల్స్ చేశాడు. సో చిన్నప్పటి నుంచి ఎంతో 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 చాలా కష్టపడి ట్రై చేశాడు. వీడు ఎదిగితే చూడాలని చాలా చాలా ఆశగా చూశాను. లక్ మ్యాజిక్ ఏంటంటే మా ఇద్దరిని ఒకటే మూవీతో లాంచ్ చేసేలాగా నేచర్ ప్లాన్ చేసింది. అండ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. చాలా ఉంది మనోడి గురించి కూడా చెప్పడానికి. సో వీడు ఎప్పటికైనా పెద్ద యాక్టర్ అవుతాడని చాలా నమ్మకం ఉంది. వీడు చేసిన నాటీ థింగ్స్ అని నేను రికార్డ్ చేసి పెట్టుకున్నాను. వద్దు వద్దు, ఇవి చాలా నెగిటివ్గా వెళ్తాయి, వద్దు ప్లీజ్. సో లవ్ యూ వెళ్ళు. ఓకే. అండ్ నెక్స్ట్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మా అక్కకి అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి. యా, స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మా అక్కకి అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి. ఫస్ట్ నుంచి నేను ఏం చేద్దాం అనుకున్నా సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ చాలా లవ్ చూపించారు. వాళ్ళకి ఎప్పుడు డైరెక్ట్గా చెప్పలేదు, ఈ ఎమోషన్స్ ఇంట్లో చూపించడం నాకు చాలా కొత్త, బట్ ఇప్పుడు చెప్తున్నా, లవ్ యూ. అండ్ నెక్స్ట్ మా బ్యూటిఫుల్ హీరోయిన్స్ రూపా అండ్ ముస్కాన్. నాకు తెలిసి మిగతా వాళ్ళైతే ఇంత డెడికేషన్గా చేయకపోవచ్చు. లైక్ పొద్దున 6 o'clockకి లొకేషన్కి వచ్చి నెక్స్ట్ డే పొద్దున 4 వరకు ఎవరు ఉంటారు చెప్పండి? వాళ్ళు ఉన్నారు. దోమలు కొట్టినా, చలేసిన ఏం కంప్లైంట్ చేయకుండా చాలా ఎనర్జెటిక్గా సెట్ మొత్తాన్ని నవ్విస్తూ ఎనర్జీగా చేస్తూ చాలా కష్టపడ్డారు, చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ముస్కాన్, థ్యాంక్ యూ రూపా. అండ్ మా నాని అన్న గురించి చెప్పాలి. మ్యూజిక్ కొట్టాడండి ఒక రోజు తీసుకెళ్ళి మమ్మల్ని స్టూడియోలో కూర్చోబెట్టి కొట్టాడు. అప్పుడే అనిపించింది నాకు మ్యూజికల్ హిట్ ఇది. థ్యాంక్ యూ అన్న. అండ్ మా బామ్మగారు కుక్క పద్మ గారు, ఆవిడ కూడా అసలు మా దాంట్లో చెప్పాలంటే అబ్బాయిలు ఎంత కష్టపడ్డారో అమ్మాయిలు కూడా అంతే ఈక్వల్గా కష్టపడ్డారు. అసలు కంప్లైంట్ చేయకుండా, లైక్ నైట్ టైం 2 అయినా 3 అయినా అక్కడే, లైక్ వాళ్ళకి మాకు ఈ కంఫర్ట్స్ కావాలి, ఇవి కావాలి, అవి కావాలి, ఏం కంప్లైంట్ చేయకుండా అక్కడ అరుగు ఉంటే అరుగు మీదే పడుకుంటూ చాలా కష్టపడ్డారు. అసలు ఒక్క కంప్లైంట్ కూడా చేయలేదు. అప్పుడప్పుడు ఫుడ్ కూడా లేట్ అయింది అరేంజ్ చేయడం, బట్ దాంట్లో కూడా ఎలాంటి కంప్లైంట్ లేకుండా మొత్తం అంతా సపోర్ట్ చేశారు. చెప్పాలంటే చాలా లక్కీగా ఫీల్ అవ్వాలి మేము ఇలాంటి టీం దొరికినందుకు. థ్యాంక్ యూ అమ్మ. అండ్ నెక్స్ట్ మా కాంబినేషన్లో ఉన్న పంతుల్ క్యారెక్టర్ అన్న పేరు సురేష్ అన్న. అన్న కూడా అసలు ఈ అన్న ఎనర్జీ కానీ ఇప్పటికీ చిన్నపిల్లాడు అన్నట్టు ఎగురుతూ ఉంటాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రెసిడెంట్ గారు, సినిమాలో ప్రెసిడెంట్గా చేసిన ప్రెసిడెంట్ గారు, థ్యాంక్ యూ సార్. సార్ కూడా అసలు ఎంతో ఓపిక్గా నైట్ అయినా అసలు ఎర్లీ మార్నింగ్ నైట్ అంతా షూట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ 2 hours గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెంటనే ఎర్లీ మార్నింగ్ షూట్ అంటే డన్ కుమ్మేద్దాం పదండి అని చెప్పేసి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి చెప్పాలి కానీ చాలా బోర్ కొట్టిస్తున్నట్టు, ఐఎమ్ సో సారీ. మీకు బాగానే ఉంటుంది, వీళ్ళకి ఉండాలి కదా. యా, ఓకే. అండ్ నా చైల్డ్ క్యారెక్టర్ చేసిన వసంత్. వీని ఆడిషన్కి వచ్చినప్పుడు
లైక్ మా డైరెక్టర్ కానీ అనిల్ కానీ కొంచెం ఏంటి మనోడు మరీ అతి చేస్తున్నాడు, సో మరీ అతి చేస్తున్నాడు ఏంటి సెట్ అవుతాడా లేదంటే లేదు లేదు బ్రో మా ఇద్దరు ఫేస్ కట్స్ కొంచెం సిమిలర్గా ఉన్నాయి, సో తీసేసుకో. అప్పుడు ఇంకా చిన్నగా ఉండేవాడు, ఇప్పుడు ఎదిగిపోయాడు బాగా. ఓకే సారీ 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 ఓకే. సో నా చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాడు మళ్ళీ క్యారెక్టర్. మనోడు కూడా అసలు మీరు ట్రైలర్ చూసుంటే ఒక చిన్న షార్ట్కి అర్థమైపోయి ఉంటుంది ఎంత బాగా చేశాడు అనేది. అండ్ వీడు కూడా అంతే, ఆల్మోస్ట్ నైట్ అంతా షూట్ చేసి మళ్ళీ పొద్దున్న రమ్మనగానే మళ్ళీ పొద్దున వచ్చాడు. ఇలా అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఒక్కలని కాదు. లాగ్ అవుతుందని నేను వాళ్ళ పేర్లు వాళ్ళ గురించి చెప్పలేకపోతున్నాను, ఐమ్ సో సారీ. గణేష్ గారు ఈయన గురించి కూడా అసలు చెప్పాలి. ఒక్కసారి సార్, ఒక్కసారి సార్ ఇందులో ఒక క్యారెక్టర్ చేశారు, అంజీ 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 అని క్యారెక్టర్ చేశారు. సో సారీ, ఈ సడన్గా చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. అందరికి చెప్పులు ఉంటాయి మూవీలో, యాక్చువల్గా చెప్పాలంటే సార్కి మాత్రం అసలు చెప్పులు ఉండవు. చెప్పులు లేనప్పుడు కూడా మంచి ఎండలో ఆ కింద ముళ్ళు గుచ్చుకున్నా కూడా లేస్ అయ్యి కమాన్ నేను చేస్తాను అని చెప్పేసి పరిగెట్టుకుంటూ అదే క్యారెక్టర్. అంటే నేను మీ గురించి యాక్షన్ చేసి చూపించేస్తున్నా, అంత ఇన్వాల్వ్ అయిపోయాం మీ పర్ఫార్మెన్స్ చూసి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా బాస్ క్యారెక్టర్ చూసినప్పుడు ఎవడ్రా ఎత్తిగాడు అన్న ఫీలింగ్ వస్తుంది కానీ బట్ కామెడీ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు కూడా నా గురించి చెప్పొద్దని చెప్పి ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నాడు అంటే అసలు. ఓకే ఓకే చాలు. శివాజీ సార్ గురించి చెప్పాలి, షిండే సార్ గురించి. సార్ది నేను అసలు అంటే నేను సార్ది యాక్చువల్గా షూట్ అవుతున్నప్పుడు మిడ్-నైట్ 2 అవుతుంది, ఫుల్ చలేస్తుందని చెప్పేసి నేను వెళ్ళి కొంచెం చిన్న నాప్ వేసుకొని వచ్చేలోపు సార్ది షూట్ కంప్లీట్ అయిపోయింది. సార్ది నాకు చిన్న టీజర్లో ఒక షార్ట్ చూపించాను, లెగ్ షార్ట్. మీకు ఇక్కడ ఏం చెప్పట్లేదు కదా, లీక్ చేయట్లేదు కదా. ఓకే. సో సార్ది చూసినప్పుడు వావ్ అనిపించింది. కానీ సార్తో ఎప్పుడు నాకు సీన్స్ లేవు, కానీ సార్ యూ డిడ్ వెల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ గురించి చెప్తున్నా, మా ఏడి చంద్రశేఖర్, తిని గురించి పక్కా చెప్పాలి. ఎందుకంటే తిను లేకపోయి ఉంటే సినిమా చాలా కష్టపడేవాళ్ళం, ఇంకా కష్టపడేవాళ్ళము. అసలు తినుండి మాకు ఆల్మోస్ట్ ఒక 50% బర్డెన్ తగ్గించాడు. ఇంకా అవ్వలేదు. నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉన్నా సరే ఇవాళ లొకేషన్కి వచ్చి మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ సెట్ చేసి మళ్ళీ వెంటనే మిడ్-నైట్ 11 ఆ టైంకి మళ్ళీ ట్రైన్ ఎక్కి మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళి మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకొని అంత కష్టపడి అంత హెల్ప్ఫుల్, చాలా హెల్ప్ఫుల్గా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్ చంద్ర, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను నీ దగ్గర నుంచి నేను ఇది. థ్యాంక్ యూ సో మచ్. యా, యాక్చువల్గా మా వాళ్ళందరూ చాలా నర్వస్ ఫీల్ అవుతుండే, నేను కూడా వాళ్ళని చూసి చాలా నర్వస్ ఫీల్ అవుతుండే. కానీ నాకు ధైర్యం కోసం నేను నాతో పాటు ఒకటి తెచ్చుకున్నాను. తెలుసు కదా రెడ్ అవ్వాలనుకున్న పవర్ ఏంటో, ఇదే నన్ను కొంచెం ధైర్యంగా మాట్లాడగలిగించింది. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు మనలోనే చెప్పేది? మీడియా వాళ్ళ? ఓకే ఓకే, అయితే ఓకే, ఇదంతా రియల్ రివ్యూవే. ఓకే, స్క్రిప్టెడ్ కాదు. వాయిస్ ఇప్పుడు వస్తుందా? అది మరి టవల్ పవర్ ఇది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. ట్రైలర్ ఎలా ఉంది? లాస్ట్లో మళ్ళీ ఒకసారి వేపిద్దాం. నువ్వు మనోడేనా? కాదే, ఇక్కడ నుంచి చూస్తే ఎవరు కనిపించట్లేదు. ఐఎమ్ సో సారీ. ఓకే ఓకే దానా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.